వెల్కమ్ టు TS24 న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటికి కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య మొదలైన రాజకీయ వివాదం ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఆ తర్వాత సొంత పార్టీ నేతలే సొంత పార్టీ మంత్రిపై బహిరంగంగా మాట్లాడే స్థాయికి వెళ్ళింది. చివరకు ఢిల్లీ పెద్దలు కూడా ఈ వ్యవహారంపై వివరాలు కోరే పరిస్థితి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అసలు కనిపిస్తున్న సమస్య కొండా సురేఖ ఒక్కరితో సంబంధం ఉన్నది కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, పార్టీ నిర్ణయాలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు, మరోవైపు సొంత పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒక మంత్రి విషయంలో ఎమ్మెల్యేలు CLP వేదికగా మీడియా ముందుకు రావడం కూడా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే వివాదం మొదట రాష్ట్ర స్థాయిలో కనిపించినా ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై వివరాలు కోరినట్టు వార్తలు వచ్చాయి. అంటే సమస్యను రాష్ట్ర నాయకత్వం పరిష్కరించలేకపోయిందా, లేక సమస్య మరింత పెద్దదిగా మారిందా అనే చర్చ మొదలైంది. పరకాల నియోజకవర్గం విషయంలో కూడా ఇదే విభేదాలు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మద్దతు ప్రకటించగా కొండా కుటుంబం నుంచి సుస్మిత కూడా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రశ్నలు చేయడం వివాదానికి దారితీసింది. ఇది కేవలం ఒక నియోజకవర్గం టికెట్ గొడవగా చూస్తే అసలు విషయం మిస్ అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పాత నాయకత్వం కొత్త నాయకత్వం మధ్య ఉన్న అసంతృప్తులు బయటకు వస్తున్నాయా, ప్రతి నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయం ఉందా, లేక ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అంతర్గత విభేదాల విషయంలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఒకరిపై ఒకరు మాట్లాడడం ఆ విమర్శలకు మరింత బలమిస్తుందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఇచ్చే తీర్పు కేవలం అధికారం కోసం కాదు, పాలన కోసం. కానీ నాయకుల మధ్య విభేదాలు, టికెట్లపై ముందస్తు పోటీలు, సొంత పార్టీ నేతల మధ్య బహిరంగ విమర్శలు ఎక్కువైతే పాలనపై దృష్టి తగ్గే ప్రమాదం ఉంటుందనే విమర్శలు సహజంగానే వస్తాయి. ఇంకోవైపు కాంగ్రెస్ అధిష్టానం బీసీ నాయకత్వం, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రాధాన్యంగా ప్రస్తావిస్తున్న సమయంలోనే సొంత పార్టీకి చెందిన బీసీ మహిళా మంత్రి విషయంలో పార్టీ నేతల మధ్య బహిరంగ వివాదం రావడం కూడా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిందని తెలుస్తోంది. మొత్తానికి కొండా సురేఖ వివాదం ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక నియోజకవర్గం సమస్యగా మాత్రమే కనిపించడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీతో ఉన్న అంతర్గత సమన్వయంపై మరోసారి చర్చకు తెరలేపింది. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడడానికి కాదు, రాష్ట్రాన్ని నడపడానికి. పార్టీ అంతర్గత సమస్యలు పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని, కానీ అవి పదే పదే రోడ్డెక్కితే చివరికి నష్టం జరిగేది ప్రభుత్వ ప్రతిష్టకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ వివాదానికి ఎలా ముగింపు పెడుతుంది, రాష్ట్ర నాయకత్వం అందరినీ ఒక్కతాటిపైకి ఎలా తీసుకొస్తుంది, కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, కాంగ్రెస్ లో అంతా సర్దుకుపోయిందని చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లడం, అధిష్టానం నివేదిక కోరడం, సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై కొత్త చర్చకు కారణమయ్యాయి.